రాజకీయ చైతన్యం వచ్చి రాజకీయ ఏకతను కూడా హిందువులు సంపాదించగలిగిన రోజు ఈ రాష్ట్రం హిందూ రాష్ట్రమే. ఈ దేశం హిందూ దేశం. ఇది హిందూ దేశమే. ఇది ఎప్పుడు హిందూ దేశం. ఇది హిందూ దేశమే. కానీ ఆ సంగతి మనము మర్చిపోయాము, మన రాజకీయ నాయకులు మర్చిపోయాము. దేశ విభజన చేసినప్పుడే ఒకటే సార్. ఇప్పుడు ఒకవేళ ముస్లింలు దేశభక్తులు అయితే దేశ విభజన కోరుకునే వాళ్ళు కాదు. ముస్లిమ్స్ సెక్యులర్లు అయితే కాశ్మీర్కి వెళ్ళి హిందువుల పలాయనం జరిగేది కాదు. అంటే రెండోది నేను చెప్పేది అంబేద్కర్ గారు చెప్పారు, వారు రాసిన పేజీలో 303. నేను చెప్పింది అంబేద్కర్ గారు వస్తుంది. 3 ఉన్నాయి సార్. ఈ దేశాన్ని ప్రేమించరు, ఫస్ట్ మతాన్ని ప్రేమిస్తారు. రెండోది వాళ్ళు దేశభక్తులు అయితే దేశ విభజన జరగకూడదు, సెక్యులర్లు అయితే కాశ్మీర్ నుంచి హిందువులను నిలబడ్డారు, చంపేవాళ్ళు కాదు. 2 ఇంకా ఈ ముస్లిమ్స్ ఎప్పుడు కూడా ఈ దేశానికి దేశభక్తి కట్టుబడి ఉంటారు, వాళ్ళకి మతమే ముఖ్యం. ఇది నేను చెప్పేది కాదు సార్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. రెండోది చాలా విషయాలు చెప్పారు అంబేద్కర్ గారు. నేనేమంటున్నానంటే మంచిగా చెడు అంబేద్కర్ గారు చెప్పినట్లు ఈరోజు ఎప్పుడు కూడా మనం దానికి మొమాట పడకూడదు హిందూ దేశం అని. ఎందుకంటే నీకు మత ప్రతిపాదకన విడిపోయింది, అక్కడ ముస్లిం దేశంగా పాకిస్తాన్ ఏర్పడ్డది. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడు ఇబ్బంది పడకూడదు. ఓకే, వాళ్ళు వచ్చారు ఉన్నారు. ఆయన చెప్పినట్టుగా జరిగితే ఆయన ఒకే మాట చెప్పాడు, అసలు చాలా పెద్ద మాట. ఇప్పుడు ఆయన నెత్తిన పెట్టుకొని తిరిగేటటువంటి ఈ భీము జై భీమ్ గాళ్ళు అండ్ వీళ్ళు వాళ్ళ చెప్పుతో వాళ్ళని కొట్టుకోవాలా. ఆఖరి ముస్లిం భారతదేశం వదిలేంత వరకు, ఆఖరి హిందువు పాకిస్తాన్ నుంచి వచ్చేంత వరకు విభజన పూర్తయినట్టు కాదని చెప్పాడు ఆయన. నేను అది కాదు, అంత గట్టిగా ఏ నాయకుడు చెప్పలేదు. ఏ నాయకుడు చెప్పలేదు. మళ్ళా భవిష్యత్తులో ముస్లిమ్స్ ఏ రకంగా ప్రమాదం అవుతారు ఈ దేశం. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి విడిపోతున్న దేశం. అంబేద్కర్ గారు చెప్పిన దాంట్లో 100% నిజం ఉన్నా సరే, ఎందుకంటే ఆయన అన్ని చూశాడు, మేధావి. రెండోది ఏంటంటే అంబేద్కర్ గారు అన్న దాంట్లో 100% నిజం ఉంది. ఒక నెహ్రూ ఒక్కడి వ్యక్తిగత పదవికాంక్ష గురించి దేశంలో కొన్ని కోట్ల మంది హిందువులు చచ్చిపోయారు పాకిస్తాన్ అక్కడిక్కడ. నేనేమంటున్నా అంటే అంబేద్కర్ గారు చెప్పిన మాట మీద ఉంటే అయిపోతుండే. చివరి ముస్లిమ్స్ ఇటుపోయే ఎట్లా మత ప్రతిపాదన విడిపోయింది. మత ప్రతిపాదన విడిపోయినప్పుడు ఇంకెందుకు మళ్ళీ. కాబట్టి అంబేద్కర్ చెప్పింది 100% ఉంది. చివరి హిందువు అక్కడి నుంచి ఇక్కడ వచ్చే వరకు. సార్ నేను ఇంకొక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాను సార్. గజవాయ హిందులో భాగమే నెహ్రూ నియామకం. సార్ ఒకటి, మీరు దాన్ని ఎట్లయినా రిసీవ్ చేసుకోండి. ఇప్పుడు ఒకటి సార్, ఈ దేశానికి ఫస్ట్ ప్రాబ్లం వల్ల సమస్య నిజమైన నికాసైన హిందూ బిడ్డ పరిపాలిస్తున్నాడు సార్ ఫస్ట్. ఇప్పుడు అదే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ముస్లిమ్స్ ఎప్పుడు కూడా హిందూ నాయకత్వాన్ని ఒప్పుకోరు. ఇది రాసి పెట్టుకోండి. రెండోది, వాళ్ళు ఎప్పుడు కూడా ఆ కుటుంబాన్ని హిందువులు అనుకోలేదు. ఏదైతే 60 సంవత్సరాలు పరిపాలించిన కుటుంబం ఉన్నదో వాళ్ళు ఎప్పుడు వాళ్ళని హిందువులు అనుకోలేదు, వాళ్ళ మతమే అనుకున్నారు. అది నిజం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నిజం కూడా, అంటే వాళ్ళు అనుకోవడం కాదు. అప్పుడు కూడా ఎందుకు వదిలేశారంటే మా వాళ్ళే పరిపాలిస్తున్నాడు అని అట్లా.